వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత ది క్రియేటర్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ రోజు మన ఛానల్లో గెట్ రెడీ విత్ మీ వీడియో చేయబోతున్నాను అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ వీడియో చేద్దామని, కానీ అస్సలు కుదరట్లేదు. సో ఫైనల్గా ఈ రోజుకైతే కుదిరింది. ఈ రోజు అయితే గెట్ రెడీ విత్ మీ వీడియో చేయబోతున్నాను. ఎందుకంటే ఈరోజు మా అన్నయ్య బర్త్డే అనమాట. ఆ బర్త్డే కోసం నేనైతే ఇలా రెడీ అవుతున్నాను, చూసేయండి. సో నా ఫేస్కి అయితే ఇప్పటి వరకు నేనైతే ఏం రాయలేదు, జస్ట్ కుంకుమ బొట్టు పెట్టుకున్నాను అంతే. సో ఫస్ట్ నేను యూస్ చేసే క్రీమ్ వచ్చేసి లాక్మీ 925 CC క్రీమ్ యూస్ చేస్తాను. ఇది ఒక క్రీమే యూస్ చేస్తాను, ఇంకేం యూస్ చేయను నేనైతే. ఇది కూడా ఎక్కువ ఏం తీసుకోను, చాలా కొంచెమే తీసుకుంటాను, చూపిస్తాను మీకు. సో ఇంతే తీసుకుంటాను నేనైతే. సో డిఫరెన్స్ చూసారు కదా, చాలా డిఫరెన్స్ ఉంటుంది క్రీమ్ రాయగానే. ఈ క్రీమ్ కూడా త్వరగానే మెర్జ్ అయిపోతుంది స్కిన్లో. సో నెక్స్ట్ వచ్చేసి కాంపాక్ట్ అనమాట. ఇది కూడా లాక్మీ నుంచే. ఈ కాంపాక్ట్ యూస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాజల్ యూస్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి బింది పెట్టుకుంటున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి కుంకుమ. సో కుంకుమ కూడా పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్. ఇది వచ్చేసి మైగ్లామ్ నుంచి. సో ఇప్పుడు వచ్చేసి అయిపోయింది, ఫేస్కి అయితే ఇంకేం పెట్టుకోను, అయిపోయినట్టే. ఇయర్ రింగ్స్ మార్చుదామా ఉంచుదామా అని ఆలోచిస్తున్నా. ధోనిషా, ఇయర్ రింగ్స్ ఉంచేసుకోనా మార్చుకోనా? మార్చేసుకోనా? సో మా పాప అయితే ఇయర్ రింగ్స్ ఇవే ఉంచుకోవాలా లేకపోతే ఏమైనా మార్చుకోవాలా అని సెలెక్ట్ చేస్తుంది అనమాట. ఈలోపు నేనైతే హెయిర్ స్టైల్ చేసుకుందాం అనుకుంటున్నా. సో మా ధోనిషా మళ్ళీ ఇయర్ రింగ్స్ అయితే తీసిందనమాట. అవి నచ్చలేదంట దానికి, మళ్ళీ ఇయర్ రింగ్స్ చేంజ్ చేసింది. సో ఇవైతే ఇప్పుడు నేను పెట్టుకోబోతున్నాను. సో సైడ్ పార్టీషన్ తీసి వేసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది హెయిర్. సో సైడ్ పార్టీషన్ తీసి ఇలా అయితే వేసుకుంటున్నాను అనమాట. సో ఫైనల్గా దిస్ ఈజ్ మై హెయిర్ స్టైల్. నాకైతే ఇలాగే ఇష్టం హెయిర్ లీవ్ చేసుకుంటేనే, సో అందుకే ఇలాగే వదిలేసాను. సో మీరెలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో నెక్స్ట్ జ్యువెలరీ విషయానికి వస్తే గోల్డ్ చైన్ ఉంది, అదే ఉంచేసుకుంటున్నా. సో కొంచెం పైకి పెడితే సరిపోతుంది అంతే. సో బ్యాంగిల్ అయితే ఇది వేసుకుంటున్నా ఒక హ్యాండ్కి. గోల్డ్ ఏం కాదు, నార్మలే. అండ్ ఇంకొక హ్యాండ్కి వచ్చేసి ధోనిషా వాచ్ ఇవ్వ. సో దిస్ ఈజ్ మై వాచ్. టైం సెట్ చేయాలి. ఈ వాచ్ అయితే పెట్టుకుంటున్నా ఇంకొక చేతికి. సో ఫైనల్గా బ్యాంగిల్స్ అన్నీ అయిపోయింది, హెయిర్ స్టైల్ మొత్తం. సో
సో నా లుక్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తెలుసు కదా ఏం చేయాలో, లైక్ చేసేయండి, షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మరి బాయ్ బాయ్.